క్రైస్తవులకి మద్యం నిషేధమని బైబిల్ చెప్తుందా, లేదా ఒకేషనల్ గా తాగొచ్చు అని పర్మిషన్ ఇస్తుందా? ఒకవేళ బైబిల్లో మద్యం నిషేధమని ఉంటే ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఎందుకు ఆల్కహాల్ తీసుకుంటున్నారు? అసలు బైబిల్లో ఆల్కహాల్ గురించి ఏమనుంది? ముందుగా ఎఫెసీయులు 5:18లో మద్యముతో మత్తులై ఉండకండి, దానిలో చెడు ఉంది అన్న వాక్యం ఉంటే, సామెతలు 20:1లో ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారు జ్ఞానము లేనివారు అని ఉంది. ఇలా ఈ వాక్యాల్ని బట్టి అసలు మద్యాన్నే సేవించొద్దు అని ఉంటే 1 తిమోతి 5:23, కీర్తనలు 104:14-15 వాక్యం వరకు ఈ వాక్యాలలో మద్యం తాగండి కానీ మితంగా తాగండి అని ఉంది. అంతేకాదు స్వయాన యేసే వాటర్ ని ద్రాక్షరసంగా చేసినట్టు, ఆయన లాస్ట్ భోజనం శిష్యులతో కలిసి తింటున్నప్పుడు ఆయన యొక్క టేబుల్ మీద ద్రాక్షరసం ఉన్నట్లు ఉంది. దీన్ని బట్టి బైబిల్ పూర్తిగా అయితే మద్యపానాన్ని నిషేధించలేదు, కానీ మితంగా తాగమని చెప్తూ మద్యపానం వల్ల కలిగే నష్టాలను గురించి హెచ్చరిస్తున్నట్లుంది. ఇలా బైబిల్లో మిక్స్డ్ వర్సెస్ ఉండడం వల్ల క్రిస్టియానిటీలో ఉన్న వర్గాలు వాళ్ళకి నచ్చినట్టుగా ఈ వాక్యాలను అర్థం చేసుకొని వివిధ రకాలుగా పాటించడం మొదలు పెట్టారు. ఇందులో ముఖ్యంగా క్యాథలిక్స్, కొంతమంది ప్రొటెస్టెంట్స్ వాళ్ళు మద్యాన్ని అంగీకరిస్తారు, అంటే సేవిస్తారు. కానీ బాప్టిస్టులు మరియు మెథోడిస్టులు ఆల్కహాల్ తాగడాన్ని తీవ్రంగా నిరోధిస్తారు. ఇంకపోతే వెస్టర్న్ కంట్రీస్ సైడ్ అయితే అవి క్రిస్టియన్ కంట్రీస్ అయినప్పటికీ ఆల్కహాల్ అనేది వాళ్ళ జీవితంలో ఒక భాగమైపోయింది. వాళ్ళు చాలా సాధారణంగా మద్యపానాన్ని సేవిస్తూ ఉంటారు. మరి ఎందుకని ఈ క్రైస్తత్వంలో మద్యపానం అనేది సర్వసాధారణమైపోయింది? మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ రోజు కాకపోయినా అకేషనల్ గా అయినా ఖచ్చితంగా ఈ మద్యాన్ని సేవిస్తున్నారు. దీనికి కారణం ఒక పెద్ద హిస్టరీయే ఉంది. అదే రిఫార్మేషన్ అండ్ లిబరలైజేషన్. 16వ శతాబ్దంలో అంటే 16th సెంచరీలో యూరప్ లో జరిగిన ప్రొటెస్టెంట్ రిఫార్మేషన్, అంటే ప్రొటెస్టెంట్స్ ఒక సంస్కరణని చేశారు. దాని వల్ల క్రైస్తవ మతంలో అనేక మార్పులు వచ్చాయి. దీనిని మార్టిన్ లూథర్ అండ్ జాన్ కెల్విన్ అనే ఇద్దరు ప్రారంభించారు. వీళ్ళిద్దరి ప్రకారం ఈ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు కఠినంగా నియమాలు పెట్టుకున్నారు అని, అంటే పెళ్లి చేసుకోకపోవడం, ఫాస్టింగ్ ఉండడం, విగ్రహాలకి వర్షిప్ చేయడం, మేరీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇట్లాంటివి. వీటన్నిటికీ విరుద్ధంగా ఈ మార్టిన్ లూథర్ అండ్ జాన్ కెల్విన్ అనే వీళ్ళిద్దరూ మతం అనేది కఠినంగా ఉండకూడదు అని లిబరలైజేషన్ ని తీసుకుని వచ్చారు. అంటే క్రైస్తవ మతంలో మత స్వేచ్ఛ. ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్ గా రిలీజియస్ అథారిటీ పవర్ తగ్గిపోయింది. దీని వల్ల ప్రజలు బైబిల్ గ్రంథాన్ని మరింత సులభంగా, ఈజీగా పాటించడం మొదలు పెట్టారు. ఈ క్రైస్తవ మత స్వేచ్ఛ అనేది ఎక్కడికి దారి తీసిందంటే, ప్రవక్తలు పాపకార్యాలుగా భావించిన ఈ మద్యపానం, జూదం, చెడు ప్రవర్తన లాంటి పనుల్ని కూడా ఈ జనాలు ఈజీగా వాటిని చేయడం మొదలు పెట్టారు. దీని కారణంగానే క్రైస్తవ మతంలో కూడా మద్యపానం అనేది చాలా సర్వసాధారణమైపోయింది. మరి ఈ మద్యపానం గురించి ఖురాన్ లో ఎలా చెప్పబడి ఉంది అది కూడా ఒకసారి చూద్దాం. ముందుగా అల్ బకరాలో చూసుకుంటే మద్యం వల్ల వచ్చే లాభం కన్నా దాని వల్ల కలిగే పాపమే పెద్దది అని ఉంది. అన్ నిసాలో, ఓ విశ్వాసులారా, ఎప్పటి వరకైతే మీరు ఏం చెప్తున్నారో అది మీకు తెలిసే అంతవరకు మద్యం మత్తులో ఉన్నప్పుడు మీరు నమాజ్ కి రాకండి అని ఉంది. ఇంకా మూడవ దాంట్లో కంప్లీట్ గా మద్యపానాన్ని నిషేధిస్తూ అల్ మాయిదాలో, ఓ విశ్వాసులారా, మద్యం, జూదం, బలిపీఠాల దగ్గర బలి చేయటం, జాతకపు బాణాలు లాంటివి ఇవన్నీ మీకు అపవిత్రమైనవి, ఇవి శైతాన్ యొక్క పనులు, కాబట్టి మీరు వీటిని వదిలివేయండి. మద్యం మరియు జూదం ద్వారా శైతాన్ మీ మధ్య విభేదాన్ని, శత్రుత్వాన్ని పెంచాలనుకుంటాడు. ఇంకా అల్లాహ్ స్మరణ నుండి, నమాజ్ నుండి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటాడు. ఇలా ఖురాన్ లో చెప్పబడిన ఈ వాక్యాలు మనుషుల అలవాట్లను, మద్యంపై ఆధారపడిన స్థితిని పరిగణలోకి తీసుకొని అల్లాహ్ క్రమంగా వారిని మద్యం నుండి దూరం అయ్యేలా మార్గ నిర్దేశాన్ని చేసి చివరికి మద్యాన్ని పూర్తిగా నిషేధించాడు. ఒక హదీస్ లో అయితే ఈ మద్యాన్ని అన్ని పాపాలకి ఇది అమ్మ అని కూడా చెప్పడం జరిగింది. ఇస్లాం ప్రకారంగా మద్యం అనేది ఇంతగా హరాం అయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మద్యం తాగే వారిలో ముస్లింసే అతి తక్కువ మంది. అంతేకాదు చరిత్రలో క్రైస్తవ మతంలో జరిగిన సంస్కరణలు లాంటివి ఇస్లాం లో జరగలేదు. పైగా ఖురాన్ ప్రకారంగా మన జీవన శైలి ఉండాలి అనే విధంగా పునరుద్ధరణలు జరిగాయి. ఇంతే స్ట్రిక్ట్ గా బైబిల్ వాక్యాన్ని తీసుకొని క్రైస్తవులు కూడా ముస్లింస్ లాగా మద్యపానాన్ని నిషేధిస్తే మంచిది అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.